Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jade. మనం ఆర్ఆర్బి గ్రేడ్ 1 కి సంబంధించినటువంటి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్లో ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం ఈరోజు అప్లికేషన్స్ ఆఫ్ డయోడ్ గురించి మనం డిస్కస్ చేసాం. సో లాస్ట్ సెషన్లో కాన్సెప్ట్ ఆఫ్ డయోడ్, ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ గురించి డిస్కస్ చేసినాం. ఫైన్, ఇది బాగుంది. కానీ మరి టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మనం ఒక చిన్న డిస్కషన్. మనం వెరీ రీసెంట్గా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుండి ఓన్లీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఆర్ఆర్బి గ్రేడ్ 1కి సంబంధించింది, ఏఎల్పికి సంబంధించింది కాదు. సో మంచిగా గుర్తుపెట్టుకోండి, ఆర్ఆర్బి గ్రేడ్ 1 బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిలబస్ వేరు, ఏఎల్పికి సంబంధించిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిలబస్ వేరు. అందులో డ్రాయింగ్ ఉంటుంది. ఏఎల్పిలో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో డ్రాయింగ్ ఉంటాయి, ఇందులో డ్రాయింగ్ ఉండవు. సో ఫర్దర్ సెషన్స్లో దాని గురించి నేను డిస్కస్ చేస్తా. ఈ బుక్ అనేది సఫిషియంట్ కాదు. ఏఎల్పికి, అసిస్టెంట్ లోకో పైలట్కి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎక్సీడ్ అంటే లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ బుక్ వేరు, ఈ బుక్ వేరు. దాని గురించి నేను తర్వాత మాట్లాడతా. ఇది కేవలం ఆర్ఆర్బి గ్రేడ్ 1కి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి చాలా సూటబుల్ బుక్. ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. గతంలో కూడా మనం దీని గురించి వీడియోస్ చేశాం. సో ఓన్లీ బుక్ గురించి మనం వీడియోస్ చేశాం. స్టేషన్ మాస్టర్ అయినటువంటి రాజేష్ సార్, అదేవిధంగా నేను గతంలో వీడియోస్ చేసాం. మళ్ళీ బుక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇందులో ఆర్ఆర్బి గ్రేడ్ 1లో ఎలాంటి సిలబస్ మెన్షన్ చేశారో ఆ సిలబస్ ప్రకారమే మేము సొల్యూషన్స్ ఇచ్చాము, ఎంసీక్యూస్ ఇచ్చాము, కంటెంట్. సో కంటెంట్ ఫాలోడ్ బై ఎంసీక్యూస్, ఎంసీక్యూస్ ఫాలోడ్ బై సొల్యూషన్స్. సో కైండ్లీ గో త్రూ దిస్ బుక్. సో ఇంట్రెస్ట్ ఇన్ ఆస్పిరెంట్స్ ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్లో ఈ బుక్ అనేది పొందుపరిచాము. సో మీకు ఈ బుక్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఎలా పర్చేజ్ చేసుకోవాలి, ఏ విధంగా పర్చేజ్ చేసుకోవాలి అని ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మా మేనేజ్మెంట్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు టాపిక్లోకి ఎంటర్ అయిదాం. సో అప్లికేషన్స్ ఆఫ్ డయోడ్. సో డయోడ్ యొక్క అప్లికేషన్స్ ఏంటిది బ్రదర్? సో డయోడ్ యొక్క అప్లికేషన్స్ మనం గమనిస్తే రెక్టిఫైయర్ అని పిలుస్తాం. సో రెక్టిఫైయర్ అంటే ఏంటిది? నార్మల్గా రెక్టిఫైయర్స్. సో రెక్టిఫైయర్స్ అనేటిది మనకు ఈ రెక్టిఫైయర్స్ నుండి మనం ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి కాదు, మోర్ దెన్ 2 క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఫస్ట్ వన్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. ఇది అప్లికేషన్స్ ఆఫ్ డయోడ్స్ అంటే ఏంటిదండి? రెక్టిఫైయర్స్. అంటే అప్లికేషన్స్ ఆఫ్ డయోడ్స్ అంటే ఏంటిది? రెక్టిఫైయర్స్. మంచిగా గమనించండి. సో మరి ఇక్కడ రెక్టిఫైయర్స్ ఎన్ని రకాలు? నార్మల్గా రెక్టిఫైయర్ని 2 రకాలుగా విడదీశారు. ఒకటి హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. మంచిగా గమనించండి బ్రదర్, హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. మరి హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ని సింపుల్గా మనం ఏమని పిలుస్తాం అంటే, ఎగ్జామ్లో ఇదంతా కంప్లీట్ ఇవ్వకపోవచ్చు, హెచ్డబ్ల్యూఆర్. సమ్ టైమ్స్ ఇట్ మే బి ఆస్క్డ్ యాజ్ హెచ్డబ్ల్యూఆర్ ఆల్సో. హెచ్డబ్ల్యూఆర్ అంటే హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అని కూడా పిలువబడుతుంది. సో సెకండ్ వన్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. సో ఈ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అంటే హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. మంచిగా గమనించండి. సో ఈ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ మళ్ళీ 2 రకాలుగా విడదీశారు. ఫస్ట్ వన్ సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్. ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. సో గుర్తుపెట్టుకోండి బ్రదర్, బి. అదేవిధంగా ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్. సో ఫుల్ వేవ్లో మనకు 2 రకాల రెక్టిఫైయర్స్ ఉన్నాయి. ఒకటి బ్రిడ్జ్ రెక్టిఫైయర్, ఇంకొకటి సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామనంటే, ఇదంతా ఒక ప్రొసీజర్, ఇదంతా ఒక కంటిన్యూటీ టాపిక్. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్లో ఉన్న డీమెరిట్స్ అంటే ఏంటిది? డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేసుకొని మనం ఫుల్ వేవ్ రెక్టిఫైయర్కి వస్తాం. ఈవెన్ మనం ఫుల్ వేవ్ రెక్టిఫైయర్కి వచ్చినప్పటికీ సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్లో కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. అదేంటిది అంటే పీక్ ఇన్వర్స్ వోల్టేజ్. సో దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతా డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ వన్ ఏంటిది? ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ని, డీమెరిట్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఫైనల్గా ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్కి వెళ్తున్నాం. అయినా మనకు రెక్టిఫైయర్స్లో అనుకున్నంత సఫిషియంట్ అవుట్పుట్ రాకుంటే, దట్ మీన్స్ అంటే హార్మోనిక్స్, డిస్టార్షన్స్, సో అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్ డీసీ రాకుంటే మనం మళ్ళీ వేరే ఫేజ్ కంట్రోల్ రెక్టిఫైయర్కి వెళ్తున్నాం. సో మనకు అనుకున్న అంటే కస్టమర్కి కావాల్సినంత అంటే కస్టమర్ అనుకున్న పాయింట్కి ఎక్స్పెక్టెడ్ వాల్యూకి రీచ్ అయ్యేంత వరకు సో మనం మూవ్ అవుతున్నాం. సో అట్లా ఇది కూడా హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ నుండి ఫుల్ వేవ్లో సెంటర్ ట్యాప్ నుండి మళ్ళీ బ్రిడ్జ్ రెక్టిఫైయర్. సో రెక్టిఫైయర్ అంటే ఏంటిది? ఇట్ కన్వర్ట్స్ AC సిగ్నల్ ఇంటూ DC సిగ్నల్. కానీ
నార్మల్ డీసీ కాదండి, ఏసీ నుండి పల్సేటింగ్ డీసీ. గుర్తుపెట్టుకోండి, రెక్టిఫైర్ కన్వర్ట్స్, రెక్టిఫైర్ కన్వర్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఏసీ సిగ్నల్ ఇంటూ గుర్తుపెట్టుకోండి, ఏసీ సిగ్నల్ ఇంటూ డీసీ సిగ్నల్. కానీ నార్మల్ డీసీ కాదండి, పల్సేటింగ్ డీసీ. సో పల్సేటింగ్ డీసీ ఏ విధంగా వస్తుంది ఏంటిది అనేది నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఏసీ సిగ్నల్ని పల్సేటింగ్ డీసీలోకి మారుతుంది. అది ఎలా ఉంటుందని నేను ఫర్దర్ సెషన్లో డిస్కస్ చేస్తాను. ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇస్తాను. సో బై డైరెక్షనల్ సిగ్నల్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ యూనిడైరెక్షనల్ సిగ్నల్. సో నేను ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తాను, తర్వాత నేను మీకు 1 by 1 డిస్కస్ చేస్తాను. బై డైరెక్షనల్ signal can be converted. So bidirectional signal can be converted into unidirectional signal. Very very important, unidirectional signal. అంటే యూని అంటే ఏంటి బ్రదర్ 1, అంటే బై అంటే ఏంటి బ్రదర్ 2. అంటే బై డైరెక్షనల్ సిగ్నల్ అంటే 2 సిగ్నల్స్ ఉంటాయి. యూనిడైరెక్షన్ అంటే ఇది ఒకటే సిగ్నల్. సో ఇలా 2 రకాల సిగ్నల్స్ని, పాజిటివ్ నెగిటివ్ సిగ్నల్స్ని ఒకే రకానికి చెందిన సిగ్నల్లోకి కన్వర్ట్ చేస్తుంది. లేదు అని అంటే ఇట్ కన్వర్ట్స్ ఏసీ టు పల్సేటింగ్ డీసీ. సపోజ్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నా. సో చూడు బ్రదర్, నేను ఈ విధంగా ఒక సైనసైడల్ సిగ్నల్ తీసుకుంటున్నా. సో మనం డీటెయిల్గా కాకుండా జస్ట్ మీకు అర్థం కావడం కోసం నేను ఇస్తున్నా. సో ఇది నార్మల్గా ఇది అవుట్పుట్. సో ఫస్ట్ నువ్వు ఇనిషియల్గా ఇచ్చే ఇన్పుట్ ఇది. సపోజ్ వి ఆఫ్ టీ, సైనసైడల్ అన్నావు కదా, వి ఆఫ్ టీ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ. క్లియర్ ఆర్ నాట్? నువ్వు ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ ఏంటి బ్రదర్? వి ఆఫ్ టీ ఈక్వల్ టు విఎం సైనసైడల్ అంటే విఎం సైన్ ఒమేగా టీ. సో కోణం ఏంటిది? 0 degrees. ఇది పై 180 degrees, ఇది 2π, ఇది 3π. ఇలా మనకి ఇది వెళ్తుంది. సో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ తీసుకున్నాం అనుకో, డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ మనకు ఓన్లీ అవుట్పుట్ ఎగ్జిస్ట్ అవుతుంది. డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ దేర్ ఈస్ నో అవుట్పుట్. మళ్ళీ మనం ఇండివిజువల్గా ఓకే ఫుల్ వేవ్ తీసుకోండి. ఫుల్ వేవ్ తీసుకున్నప్పుడు కూడా ఈ విధంగా వస్తుంది. డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్, డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్, సో అవుట్పుట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటిది అసలు విషయం చూడండి బ్రదర్. డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ నీకు అవుట్పుట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. యు ఆర్ గెటింగ్ ఓన్లీ పాజిటివ్. డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఆల్సో డయోడ్ కండక్ట్ అవుతుంది. ఎప్పుడు? ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో. సో యు ఆర్ గెటింగ్ పాజిటివ్ సిగ్నల్ ఓన్లీ. సో డ్యూరింగ్ పాజిటివ్ యు ఆర్ గెటింగ్ పాజిటివ్ సిగ్నల్. డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ యు ఆర్ గెటింగ్ పాజిటివ్ అవుట్పుట్ సిగ్నల్. అంటే చూడండి, నాకు ఇక్కడ పాజిటివ్ సిగ్నల్ ఉంది, నెగిటివ్ సిగ్నల్ ఉంది, పాజిటివ్ సిగ్నల్ ఉంది, నెగిటివ్ సిగ్నల్ ఉంది. ఇలా టూ సిగ్నల్స్ని ఒకే రకానికి చెందిన సిగ్నల్లో కన్వర్ట్ చేస్తుంది. అంటే దేర్ ఫోర్ రెక్టిఫైర్ అంటే ఏంటిది? బైడైరెక్షనల్ సిగ్నల్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ యూనిడైరెక్షనల్ సిగ్నల్. అంటే 2 రకాల సిగ్నల్స్ని ఒకే సిగ్నల్కి కన్వర్ట్ చేస్తుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ రెక్టిఫైర్. సో ఇప్పుడు మనం డీసీ అని చెప్తే ఏమని చెప్తాం చూడండి. డీసీ సిగ్నల్ ఏ విధంగా ఉంటుంది? ఇది టైం, ఇది సపోజ్ వోల్టేజ్, డీసీ వోల్టేజ్ అనుకుందాం. సో డీసీ వోల్టేజ్ ఇట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం. అంటే నువ్వు చూడు, ఈ 0 అనే టైం దగ్గర మ్యాగ్నిట్యూడ్ ఈ విలువ ఇంతే ఉంది. ఈ విలువ సపోజ్ నేను V ఈక్వల్ టు 200 తీసుకున్నా బ్రదర్, 200 వోల్టేజ్ తీసుకున్నా. నువ్వు T ఈక్వల్ టు ఇన్ఫైనైట్ దగ్గర కూడా ఇంతే వాల్యూ ఉంది. అంటే వోల్టేజ్ అయినా మారుతుందా? సో కాన్స్టెంట్ కదా. దీన్ని మనం ఏమంటాం? డీసీ వోల్టేజ్, డైరెక్ట్ కరెంట్ వోల్టేజ్, డైరెక్ట్ కరెంట్. సో కానీ నీకు డైరెక్ట్ ఇట్లా కాన్స్టెంట్ డీసీ వస్తుందా? లేదు కదా. కాన్స్టెంట్ డీసీ రావడానికి ఫేజెస్ పెరగాలి. ఫేజెస్ పెరిగినా కొద్దీ నీకు పల్సెస్ పెరుగుతాయి. ఇలా నంబర్ ఆఫ్ పల్సెస్ పెరిగి దగ్గరికి వచ్చి కాన్స్టెంట్ డీసీ వస్తాయి. ఇలా రావడానికి గల కారణం హార్మోనిక్స్, రిపల్ ఫ్యాక్టర్, వాటన్నిటి గురించి మనం ఫర్దర్ సెషన్స్లో డిస్కస్ చేస్తాం. సో ఇలా మనం దీన్ని అందుకోసం పర్ఫెక్ట్ డీసీ అనకుండా పల్సేటింగ్ డీసీ అని పిలుస్తున్నాం. సో ఆస్పిరెంట్స్కి అర్థమయ్యే విధంగా టర్మినాలజీ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సో మన లోకల్ భాషలో అర్థమయ్యే విధంగా మనం ఆర్ఆర్బి గ్రేడ్ 1కి సంబంధించినటువంటి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది, సబ్జెక్ట్ అనేది క్రిస్టల్ క్లియర్గా ఇస్తున్నాం. సో ఎవ్రీ 2 డేస్కి ఒకసారి ఒక వీడియో మనం డిస్కస్ చేస్తున్నాం ఆస్పిరెంట్స్కి మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ నుండి, మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ నుండి.
అట్లనే ఆర్ఆర్బీ గ్రేడ్ 1 సంబంధించి ఫుల్ కోర్స్ కూడా మేము లాంచ్ చేశాం. నాట్ ఓన్లీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఫుల్ కోర్స్కి సంబంధించి కూడా మేము లాంచ్ చేశాం. ఫుల్ కోర్సుకు మరి ఫుల్ కోర్సులో స్టేషన్ మాస్టర్ అయినటువంటి రాజేష్ సార్ ప్యూర్ మ్యాథమెటిక్స్ హ్యాండిల్ చేస్తున్నారు. అదేవిధంగా లోకో పైలట్ అయినటువంటి సతీష్ సార్ రీజనింగ్ డిస్కస్ చేస్తున్నారు. సో నేను బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిస్కస్ చేస్తున్నాను. సో మీకు అర్థమయ్యే విధంగానే మేము సబ్జెక్ట్ ఇస్తున్నాము. సో మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. సో మరి దీని గురించి మీరైనా కోర్స్ పర్చేజ్ చేయాలన్నా, ఇంకేమైనా డీటెయిల్స్ కావాలవుతున్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. ఓకే, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.